మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి విభిన్న కథలతో సినిమాలు చేశాడు, సక్సెస్ సాధించాడు. అయితే ఈ మధ్య కంప్లీట్గా రూట్ తప్పాడు, వరుసగా ఫ్లాప్ చూస్తున్నాడు. అయితే ఇప్పుడు ఓ డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. ఇది తన కెరీర్ను డిసైడ్ చేసే సినిమా. ఇంతకీ వరుణ్ ఎవరితో సినిమా చేస్తున్నాడు, ఎలా ఉండబోతుంది, ఈసారైనా కలిసొచ్చేనా? మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కెరీర్ కొన్నేళ్ల నుంచి తిరోగమనంలో పయనిస్తుంది. అతడికి సోలో హీరోగా ఓ మోస్తారు విజయం దక్కి కూడా చాలా ఏళ్లైపోయింది. ఘని, గాంధీవదారి అర్జున్, ఆపరేషన్ వాలెంటైన్, మట్కా ఇలా సోలో హీరోగా తన చివరి సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్లు అవడంతో తన మార్కెట్ దారుణంగా దెబ్బతింది. ముఖ్యంగా మట్కా కొట్టిన దెబ్బ అలాంటిది కాదు. ఈ చిత్రానికి మినిమం ఓపెనింగ్స్ లేవు. పెట్టుబడిలో 5వ వంతు కూడా థియేటర్ల నుంచి వెనక్కి తేలేకపోయింది ఈ చిత్రం. దీంతో వరుణ్ కొత్త ప్రాజెక్టుల మీద ప్రభావం పడే పరిస్థితి వచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా యూవీ క్రియేషన్స్ సంస్థలో మేర్లపాక గాంధీ తెరకెక్కించాల్సిన చిత్రం ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. కానీ యూవీ సంస్థ ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే నిర్ణయించుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని అనౌన్స్ చేశారు కూడా. వరుసగా సీరియస్ సినిమాలు చేసి ఎదురు దెబ్బలు తిన్న వరుణ్ తేజ్ ఈసారి కామెడీ ట్రై చేయబోతున్నాడు. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రాజా చిత్రాల్లో చక్కటి వినోదం అందించిన మేర్లపాక గాంధీ అదే స్టైల్లో వరుణ్ సినిమాను రూపొందించబోతున్నాడు. వీరి కలయికలో రానున్న సినిమా రాయలసీమ నేపథ్యంలో సాగనుంది. దీనికి కొరియన్ కనకరాజు అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఈ చిత్రంలో క్రిష్ కుటుంబ సంస్థ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కూడా భాగస్వామి కానుంది. తొలి 2 చిత్రాలతో ప్రామిసింగ్ గా కనిపించిన మేర్లపాక గాంధీ కూడా తర్వాత కృష్ణార్జున యుద్ధం, లైక్, సబ్స్క్రైబ్, షేర్ చిత్రాలతో తీవ్రంగా నిరాశపరిచాడు. కొరియన్ కనకరాజు ఇటు వరుణ్ అటు గాంధీ కెరీర్లకు అత్యంత కీలకంగా మారనుంది. మరి ఈ సినిమా అయినా వాళ్ళిద్దరికి కలిసొస్తుందో లేదో చూడాలి.